నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్లో మనతో మాట్లాడడానికి ఏసీపీ ఉన్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు మాట్లాడడం. ఎందుకంటే నగరంలో ఎక్కడ పడితే అక్కడ బైకులు పెట్టడం ఒక ఎత్తు అయితే వాటిని ఫోటోలు తీయడం పోలీసుల వంతుగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులకు మధ్య ఒక అగాధం ఏర్పడినటువంటి సిచ్యువేషన్. అంటే ఎందుకు అట్లా పెట్టాల్సి వస్తుందని చెప్తే వాళ్ళు ఒక వర్షంలో చెప్పడం, పోలీసులు మాత్రం ఫోటోలు కొడుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు మాట్లాడదాం, ఎందుకు ట్రాఫిక్ని నిర్మూలించడానికి పోలీసులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. మస్తాన్ అలీ గారు ఉన్నారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ అయితే పెరిగిపోతూ ఉంది. గతంలో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో వెహికల్స్ పెరిగినటువంటి అంశం, ట్రాఫిక్ ముఖ్యంగా ఫుట్బోర్డు ప్రయాణాలు ఏర్పాటు చేసినప్పటికీ అది వినియోగంలోకి రాకపోవడం ఒక ఎత్తు, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కొడుతున్నారని చెప్పేసి వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు సైతం దీనిపైన అసలు ట్రాఫిక్ పెరుగుతుంది, దీనిపైన పోలీసులు మరింత చర్యలు చేపట్టాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా మీరు ట్రాఫిక్ పెరుగుతుంది, చాలాన్లు వేసే దానిపైన మీరు ఏం చెప్తారు? మొదలు నిజామాబాద్ ప్రజలందరికీ ప్రభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ద్వారా ఇలాంటి కార్యక్రమము, ఇలాంటి ప్రశ్న అడిగినందుకు చాలా ధన్యవాదాలు. నంబర్ 1 మేము అడిగేది విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు, ఇక్కడున్న సామాన్య ప్రజలు. ఇప్పుడు 10th క్లాస్ SSC ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. హరిచరణ్ మార్వాడి దాని చుట్టుపక్కల BSNL అది 1 వే చేసినాము. దాని తర్వాత ఈ హోటల్స్ ఉన్నాయి. మీరు కోర్ట్ సర్కిల్ నుంచి గ్లామర్ హోటల్, అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత బస్ స్టాండ్ ఏరియా, ఇది రద్దీ ప్రాంతం. ఇదంతా మీకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, సార్ మీరు మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీ సిబ్బందిని బయటికి పంపించండి. మాకు ఒక పార్కింగ్ జోన్, నో పార్కింగ్ జోన్ ఏది, ప్రజలు పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీరు మార్కింగ్ చేస్తే మేము ఎక్కడ వాళ్ళకు చాలాన్ చేయాలి, ఎక్కడ చేయొద్దు. మీ టిఫిన్ సెంటర్ల ముందర మీరు బండ్లు విచ్చలవిడిగా పెట్టుకుంటే దాన్ని చాలాన్ కొట్టద్దు అంటే అది సబబు కాదు. ఎందుకంటే మెయిన్ రోడ్ అది, అంబులెన్స్ పోవడానికి కూడా ఆస్కారం లేకుండా మీరు బండ్లు పెట్టి చాలాన్ కొట్టద్దు అంటే మాత్రం ఇది ప్రజలకు అసౌకర్యం కలిగించేది, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ చర్యను కూడా ఎవరు కూడా హర్షించారు ప్రజలు. మేము చేసేది ప్రజలకు ఆటంకంగా అసౌకర్యం కలిగించే వాహనాలకు మాత్రమే చాలాన్ కొడుతున్నాం. మీరు లోపల పెట్టుకొని సజావుగా పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చాలాన్ కొట్టము. మీరు ఏదైనా ఆలోచన ఉంటే నన్ను కలవచ్చు, మా ప్రసాద్ ఇన్స్పెక్టర్ని కలవచ్చు, మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనము కలిసి నిజామాబాద్ పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా, ప్రమాదరహిత నిజామాబాద్ నిర్మించడంలో మీ భాగస్వామ్యం మాకు చాలా అవసరం. మీరు ఏ సమస్య ఉంటే కూడా డయల్ చేయండి, లేకుంటే నాకు సంప్రదించండి. నేను తప్పకుండా స్పందిస్తాను. మీలో ఒకరిగా మీతో ఉంటాను, మీ దగ్గర ఉంటాను. తప్పకుండా కలిసి మనం సమస్యను పరిష్కరించుకుందాం. ఫుట్బోర్డ్ ఏదైతే ఉందో, ఫుట్బోర్డ్ అనడానికి లేకుండా పోయింది. గతంలో చాలా మంది దాని మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు నడుచుకుంటూ పోవడానికి ఆస్కారం లేదు. హోటల్స్ ముందల పెట్టేసేసి మొత్తం వంటలు చేస్తున్నారు. అసలు ఏంది ఫుట్బోర్డ్ల పరిస్థితి ఏంది? ఇదంతా మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మున్సిపల్ అధికారులు నేను చెప్పిన కోర్ట్ సర్కిల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ముందల అంబులెన్స్లు పెట్టే వరకు కూడా ఫుట్పాత్కి మీరు అటు చెప్పినట్టు, దానికి ఫుట్పాత్ అంటే ప్రజలు నడుచుకోవడానికి సౌకర్యం కల్పించే ప్రాంతం అది. దాని మీదనే ప్రజలకు ఇబ్బంది కలిగే వంటలు, తర్వాత మీ ఐస్ క్రీమ్ డబ్బాలు, మీరు మళ్ళీ కిరాయికి కొన్ని ఈ గప్చు పండ్లను ఇచ్చేసి ఇలా తిలక్ గార్డెను, తర్వాత ముందల బ్యాగుల షాపులు, ఇదంతా ప్రాంతం అంతా మిక్స్డ్ అయిపోయి ప్రజలకు అసౌకర్యం కలిగించే వ్యాపారులందరికీ మేము చెప్తున్నాం. మీ మీద ఆపరేషన్ రోప్ ఇంతకుముందు కూడా చేసినాం, మళ్ళీ చేస్తాం. ఏది కూడా నిజామాబాద్ పట్టణం ఇరుకు సందులు ఉన్నాయి, చిన్న చిన్న రోడ్లు. మనకు మీరు వాహనదారులు ఆలోచించాలి. మీరు అప్పుడు వాగ్వివాదం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారులతోని, ఇప్పుడే వస్తామని చెప్పిపోతున్నారు, గంట పోతున్నారు. మీరు అర్థం చేసుకోండి, మీ బండి వల్ల అంబులెన్స్ ఆగినా, ఒక ప్రాణం పోయినా మీరే కారణం అవుతారు. కాబట్టి అర్థం చేసుకొని ట్రాఫిక్ వాళ్ళతో సహకరించండి దయచేసి. థ్యాంక్ యూ. ఏదైతే ఇక్కడ కోర్ట్ చౌరస్తా నుంచి బస్టాండ్ ఒక ఎత్తు అయితే, బస్టాండ్ నుంచి అరసపల్లి రూట్లో, మాలపల్లి, ముఖ్యంగా ఈ రోడ్లో కూడా చాలా ఇరుకైనటువంటి ప్రదేశము. చాలా మంది రోడ్ల మీదనే రాంగ్ రూట్లో వెళ్తారు, రోడ్లపైనే పార్కింగ్ చేస్తారు. వీళ్ళన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా ఏమన్నా చేయబోతున్నారా? పార్కింగ్ జోన్ ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసే బాధ్యత మున్సిపల్ వాటిది. రెండోది ఆపరేషన్ రోప్ 39B ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, సిపి గారు కూడా అదే చెప్పారు. ఈ రంజాన్ దాటిన తర్వాత తప్పకుండా ఈ రోడ్, మీరు చెప్పిన రోడ్లు ఎక్స్ట్రా ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో, తర్వాత రోడ్స్ కూడా ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ ఒకటి మాధవ్ నగర్, రెండోది బోధన్ రోడ్డు. ఈ ఫ్లైఓవర్ లో కూడా రోడ్ శాంక్షన్ అయింది, అర్సపల్లి రోడ్డు. దాంట్లో భాగంగానే కూడా రెవెన్యూ, పోలీస్, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అందరం కలిసి ఈ ఎంక్రోచ్మెంట్లు, తర్వాత ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ఈ జీబ్రా క్రాసింగ్లు కానీ, రంబుల్ స్ట్రిప్స్ కానీ, జిగ్జాగ్ కానీ ఇవన్నీ పుట్టే ఆలోచన ఉంది. తప్పకుండా ఈ ఫెస్టివల్ తర్వాత ఈ కార్యక్రమం చేపడతాం. బస్ స్టాండ్ ప్రాంతంలో ఆటోలు మొత్తం చాలా తలనొప్పిగా మారాయి. అదే హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళే కార్నర్ ఒకటే ఉంటుంది సర్కిల్. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ పెరగడానికి ఆటోలు కూడా ఒక ప్రధానంగా వాళ్ళ క్రియేట్ అని చెప్పొచ్చు. అక్కడ చాలా ఇబ్బంది అవుతున్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఆటో వాళ్ళ పైన కావచ్చు, ఈ ట్రాఫిక్ పైన కావచ్చు, ఏం చెప్పగలరు? ఈ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలకు సంబంధించిన NGOలు కానీ, ఆటోల పరిస్థితి ఏంటంటే కొంచెం దయనీయమైన పరిస్థితి ఉంది. వాళ్ళని మానవతా దృక్పథం చూడవలసిన పరిస్థితి కూడా మాకుంది. ఎందుకంటే వాళ్ళకు రోజుకు ఆటో వాళ్ళకి 2-3 గిరాకీ
గిరాకీలు తప్పితే ఎక్కువ దొరకలేదు. దాంతో రద్దీ ఉంది. దీంట్లో సమస్య లేదు. మీరు చెప్పింది వాస్తవమే. మేము కూడా ట్రాఫిక్తో ఆలోచనతో పాటు మానవతా దృక్పథం మేము కూడా ప్రజల నుంచే వచ్చినాం కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒకటి ట్రాఫిక్ సమస్య 100% అక్కడ ఉంది. వాళ్ళకి ఓపిక లేదు. చాలాసార్లు కౌన్సిలింగ్ వాళ్ళకి ఎంతో అవేర్నెస్ కార్యక్రమాలు చెప్తున్నాం. అయినా గిరాకీ మేము తొందరగా నాకు రావాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. దాన్ని తప్పకుండా మీతో పాలు పంచుకొని వాళ్ళతో అవగాహన కల్పించి దాన్ని సక్రమం చేసే ప్రయత్నం చేద్దాం. డ్రైవర్ల విషయంకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవర్లకు చాలా మట్టుకు పెద్ద మొత్తంలో ఫైన్ వేసి ఆ వాహనదారులు ఒకవైపు గుబులు చెందుతున్నారు. మరి ఈ ఫైన్ల విషయం ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి దొరికితే 10,000 వేస్తారా, లేకపోతే ఇంతకుముందు గతంలో వాళ్ళకు ఇట్లాంటి ఇంతకుముందు చేసిన వాళ్ళు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫైన్ పడే అవకాశాలు ఉంటాయి? ఓవరాల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎట్లా ఉంటుంది? గతంలో ఇది చట్టం మార్పు రాకముందు 2000 తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జి గారు 2000 వేయచ్చు, 500 వేయచ్చు, 1500 ఉండే. చట్టం మార్పు చెందింది 2019లో ఆగస్టు 9వ తారీఖుకి ఈ చట్టం మార్పు చెందింది. దీంట్లో భాగంగా ఫస్ట్ టైం దొరికితే 10,000 రూపాయలు. 10,000 తక్కువ కాదు. అది 9,999 కూడా కాదు. 10,000 ఫస్ట్ టైం దొరికితే 10,000. అదే వ్యక్తి మళ్ళీ ఎప్పుడు దొరికినా రెండోసారి దొరికితే 15,000. జైలు సమస్య శిక్ష కూడా 1 రోజు నుండి 6 నెలలు. డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జి గారు. ఇది మార్పు ఉండదు. శిక్షలో 1 రోజు వేయచ్చు, వారం రోజులు వేయచ్చు. దాంట్లో తప్పలేదు. బట్ ఫైన్ ఏదైతే ఉందో అది 10,000, రెండోసారి 15,000. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ రకంగా ప్రజలలో మార్పు రావడము, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండడము, ప్రభుత్వము పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరు కూడా ప్రమాదాలలో తాగి బండి నడిపి ప్రమాదం చేయడం వల్లతో ప్రజలకు నష్టం జరగడం, ప్రాణాలు పోవడము, అంగవైకల్యం కలపడం, వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనాథ కావడం. దీంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలు తీసుకొచ్చినాయి. ఇది అమలు చేసే బాధ్యత మాది. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. శిక్ష కూడా వేసి వాళ్ళ మార్పు కోరుకుంటున్నాం. 100 లోపాలు వచ్చినా కూడా 50, 60 ఇట్లా వచ్చినా కూడా చాలా నేస్తున్నారు. థమ్స్అప్ కానీ ఇట్లాంటి ఇతర కూల్ డ్రింక్లో కూడా ఎంతో కొంత ఆల్కహాల్ ఉంటుంది. ఒకసారి దొరికితే అది వేసేది దాకా వదిలిపెట్టట్లేదు పోలీసులు అని చెప్పేసి కొంతమంది వాహనదారులు చెప్తున్నారు. సార్, మీ సైడ్ ఆలోచించేది వేరు. ఆల్కహాల్ అనేది టానిక్లో కూడా ఉంటుంది, దగ్గు టానిక్లో కూడా ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ మీరు చూస్తే థమ్స్అప్లో కానీ, స్ట్రింగ్లో కానీ, ఎనర్జెటిక్ డ్రింక్స్లో పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. యాక్చువల్గా మాకు రీడింగ్ ప్రకారం 20 తీసుకోవాలి. బట్ మేము 30 తీసుకుంటున్నాం. 5 ఎగ్జామ్షన్ తీస్తాం. మాకు అర్థమవుతుంది 31, 32 ఉంటే కూడా తీసుకోం. అది ఆఫ్ ద రికార్డ్. అది మీరు అన్నట్టు 35 లోపల కానీ 25 లోపల కానీ ఆలోచిస్తాం తప్పకుండా. ఆయన థమ్స్అప్ తీసుకున్నాడా? మాకు స్పెన్సర్ ఉంటుంది దాంట్లో డీడీ మిషన్లో. ఇప్పుడు ఇంకా కొత్తగా కూడా మాకు నిన్నటి నుంచి ఈ రోజు అమల్లో తీసుకొస్తున్నాం. జస్ట్ వాసన దూరం నుంచి ఉంటే కూడా 50 తీసుకుంటుంది. మీరు 50, 100 మొన్న చెక్ చేస్తే ఒకసారికి 550 వచ్చింది. ఆయన కూడా నేను థమ్స్అప్ తాగిన అంటే నేనేం చేయలేను. మీరు మాకు వాసనను బట్టి, మనిషి నడవడకం బట్టి అన్ని చూస్తాం. మీరు తాగలేదంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం. సహకరించండి. బ్లడ్ టెస్ట్లో ఎగ్జాక్ట్లీ వస్తుంది. మీకు సహకరించండి, అది మాతో రండి, బ్లడ్ టెస్ట్ చేద్దాం, హాస్పిటల్ పోదాం, టెక్నికల్గా ఆలోచిద్దాం. స్పీడ్ డ్రైవింగ్లు కావచ్చు, మైనర్కి బండ్లు ఇవ్వడం ఇవి కూడా జరుగుతున్నాయి. అవగాహన కలిగించడానికి ఏమైనా చేస్తాం? తప్పకుండా. ఇప్పుడు కూడా మీ సేవా సెంటర్ని వస్తూ ఆడపిల్లలు ఉన్నారు. సోదరు నా కూతురు లెక్క వాళ్ళు ఆపి అడుగుతున్నాం. నెంబర్ 1 హెల్మెట్ గురించి అడుగుతున్నాం. రెండోది డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నాం. ఏజ్ డిటర్మినేషన్ అడుగుతున్నాం. ఇప్పుడే గంట ముందర ఎన్టీఆర్లో 10th క్లాస్ ఎగ్జామ్లో వచ్చి ఇద్దరు మైనర్లు ఒక బండి కొట్టేస్తే భార్యాభర్తలు ఉన్నారు. కొట్టేసి కింద పడిపోయారు, దెబ్బలు తగిలి. పిల్లలు అని చెప్పి వదిలిపెట్టేసారు. అది మేము ఆన్లైన్ చేసినాం, మైనర్గా కేసు బుక్ చేసినాం. మీరు తల్లిదండ్రులు ఆలోచించారు. మీ పిల్లలు చచ్చిపోతే నష్టం. మళ్ళీ మనకు ఇప్పుడున్న జనరేషన్లో 2 పిల్లలు మాత్రమే. వాళ్ళు లేకుంటే ఎలా భవిష్యత్తు ఉంటుందో ఆలోచించాలి. కాబట్టి ఆలోచించి మనమంతా ట్రాఫిక్ని కంట్రోల్ చేసే దానిలో మమ్మల్ని సహకరించండి. ఓవరాల్గా ఇది మొత్తానికి నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్నమాట వాస్తవమైనప్పటికీ దానికి ఏర్పాట్లు మాత్రం అధికారులు చేయాలి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులపైన మనం నిన్న కూడా మాట్లాడాము గతంలో చేసినటువంటి వీడియోలో. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల కొంత ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయాలు సైతం ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఫుట్బోర్డులు ఆక్రమణలు సైతం జరుగుతున్నాయి నగరంలో. మరి కొన్ని ఏరియాల్లో బైక్ పార్కింగ్ ఎక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రోడ్ల మీదే వాళ్ళు వాహనాలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు పోలీసులు చాలాన్లు కొట్టడం ఇవన్నీ రొటీన్గా జరుగుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటామని చెప్పేసి ఏసీపీ మస్తాన్ అలీ సైతం చెప్తున్నారు. నగరంలో ట్రాఫిక్ వాహనదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైతే బైక్ నడిపే ముఖ్యంగా యువకులు కావచ్చు, మైనర్లు కావచ్చు, తమ ప్రాణాలని రక్షణగా ఉంచుకోవాలంటే హెల్మెట్ ధరించాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కఠినంగా చట్టాలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి మరింత ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఒక ప్రాపర్గా అన్ని చెక్ చేసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే విధంగా కావచ్చు కూడళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.